బీఆర్ఎస్ 10 ఏళ్లు అవినీతి పాలనతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గత ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆపలేదని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటకు చెందిన బీఆర్ఎస్ నేతలకు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు విప్ ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి వివిధ పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాల పరిపాలనలో అవినీతి అక్రమాలతో నాణ్యత లేని కట్టడాలు నిర్మించి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసి 8 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకుని పోయిన సందర్భంలో అయినా ఎక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెనుకడుగు వేయకుండా సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్న తీరుతున్న ఒకసారి గమనించి పనిపోతుంది. ఇందిరా మిన్లు ఆనాడు డబుల్ బెడ్రూమ్ అని అధికారులకు వచ్చింది. 2014 తెలంగాణ అధికారికి వచ్చింది. 2018 డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పండి ఆశ పెట్టి అధికారులకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క ఊర్లో కూడా ఒక్క బెడ్రూమ్ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేనటువంటి మనందరం కూడా చూసినాం. కానీ ఈ రోజు ఆనాటి ఇందిరా మిన్లే మళ్లీ ఈ రోజు ఇందిరా మిన్లే. నేను బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు చేరిన సందర్భంలో ఒక విషయాన్ని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నా. డబుల్ బెడ్రూమ్ లేని ఇండ్లు మేము చూపిస్తే మీరు ఓటు అడుక్కుంటుంటారా? అదే ఇందిరా మిల్లు లేని ఊరు చూపించండి మేము ఓటు అడుక్కుంటుంటామని సవాల్ వేసినాం. ఆ సవాల్ బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా ముందుకు రాలి. ఎందుకంటే ఏ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లేదు, ఇందిరా మిల్లు లేని ఊరు లేదు. అలాంటి 10 ఏళ్లలో ఏ పేదవారికి ఒక ఇల్లు ఇవ్వాలి. ఈరోజు మనం వచ్చిన తర్వాత మళ్లీ ఇంచుమించు 3,500 ముంపు గ్రామాలుగా 3,000 కలుపుకుంటే 6,000 పైచీలకు ఇళ్లను పేదవాళ్ళకి ఇచ్చుకుంటే గ్రామాలలో పేదలందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి తీరు.